హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు కస్టర్డ్‌తో ఫ్రూట్ సలాడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వేసవిలో చల్లగా క్రీమీగా ఇలా సలాడ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిదేనండి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ముందు ఒక హాఫ్ లీటర్ మిల్క్‌ని తీసుకోండి. నేనిక్కడ క్రీమీ మిల్క్‌ని తీసుకున్నాను. మీరు మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరే బౌల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇందులో ఇందాక మనం పక్కకు తీసిన పాలల్లోంచి ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్‌లో చాలా ఫ్లేవర్స్ దొరుకుతున్నాయండి. స్ట్రాబెర్రీ, వెనీలా, చాక్లెటు. నేనిక్కడైతే వెనీలా పౌడర్ తీసుకున్నాను. చక్కగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి మరిగించండి. పాలు చక్కగా దగ్గరకవ్వాలండి. మనం గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. చక్కగా ఇదంతా ఇలా కలుపుతూ మీగడ కట్టనివ్వకుండా కలుపుకోండి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో షుగర్‌ని యాడ్ చేసుకుందాం. అర లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. మీకు లేదు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. చక్కగా ఇలా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోండి. పంచదార అంతా కరిగిన తర్వాత ఇందాక మనం కస్టర్డ్ మిల్క్ కలుపుకున్నాం కదా! అది ఇందులో యాడ్ చేసుకోవాలి. అయితే ఫ్లేమ్ మాత్రం సిమ్‌లో ఉంచుకోండి. హీట్ ఎక్కువైతే మనకి కస్టర్డ్ మిల్క్ విరిగిపోతుంది. అంటే ముక్కలుగా తేలిపోతుందండి. అందుకని సిమ్‌లో ఉంచుకొని వేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటే కలపండి, చిక్కబడుతుంది. ఇప్పుడు దించేసుకొని స్టవ్ దించేసి ఇలా చల్లారినంత వరకు గరిటెతో కలుపుకోండి. మీగడ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఇందులో ఫ్రూట్స్‌ని కట్ చేసి వేసుకుందాం. ఫస్ట్ యాపిల్ వేసుకోండి. అలాగే ద్రాక్ష, దీంతో పాటు నారింజ మన దగ్గర ఏవి ఉన్నా వేసుకోవచ్చండి. అలాగే అరటిపండు, దానిమ్మ గింజలు ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఫ్రూట్స్ తినను అని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఒక కప్పుకి 2 కప్పులు తింటారండి. చాలా బావుంటుంది. పిల్లలే కాదండి, మనకు కూడా టేస్ట్ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ రెసిపీ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.